ఎడారిలో సెలయేర్లు. జూన్ 9. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము. కీర్తనలు 37:3. ఓసారి ఓ నల్లజాతి స్త్రీని కలిశాను. ఆమె చాలా పేదది. రోజూ కాయా కష్టం చేసి పొట్ట పోషించుకునేది. కానీ ఆవిడ సంతోషం, జయజీవితం అనుభవించే క్రైస్తవురాలు. మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో అంది, సరే గాని నాన్సీ, ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు. అయితే ముందు కాలంలో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాలి మరి. ఉదాహరణకు చూడు, నీకు జబ్బు చేస్తుందనుకో, నువ్వు పని చేయలేకపోతావనుకో, లేకపోతే ఇప్పుడు నువ్వు పనిచేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారనుకో, ఇంకెవరో నీకు పని ఇవ్వరనుకో, లేకపోతే ఇక చాలండి, నాన్సీ గట్టిగా అంది. నేనెప్పుడూ అలాంటివి అనుకోలేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏమండి, ఈ అనుకోవడాలే మిమ్మల్ని ఎప్పుడూ మొహం వేలాడేసుకొని ఉండేలా చేస్తున్నాయి. వాటినన్నిటినీ వదిలిపెట్టి దేవుడిపైన నమ్మకం ఉంచండి. ఈ అనుకోవడాలు, ముందేం జరుగుతుందో ఊహించుకొని భయపడడాలన్నింటినీ మన జీవితాల్లో నుండి ఏరిపారేసే ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని చిన్నపిల్లలకుండే విశ్వాసం లాంటి విశ్వాసంతో స్వీకరించి దాన్ని అనుసరించి ప్రవర్తించాలి. అది హెబ్రీ 13:5-6. మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పాడు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేయగలడు? ఆటంకపు నది దారికి అడ్డమైంది, లోతుగా వెడల్పుగా ప్రవహిస్తోంది. అడుగేస్తే మింగేసేలా చూస్తుంది. ఆశతో నిరీక్షణతో నవ్వుతూ పాడుతాను. రేపు రాబోయే కష్టం సంగతి రేపే చూస్తాను. చేతులారా దాన్ని ఈ రోజుకి అరువు తెచ్చుకోను. రేపు దాటవలసిన వంతెన ప్రమాదకరం. దాని కొయ్య పలకలు ఊగుతున్నాయి, దాని కమ్మిలు కదిలిపోతున్నాయి. రేపు దాటాల్సిన దాని గురించి ఈరోజు దిగులెందుకు? ఆశ, నిరీక్షణ, నిరంతరం స్తుతిగానం. రేపు రాబోయే దుఃఖ సంగతి రేపే చూస్తాను. ఈ రోజుకి అరువు తెచ్చుకోను. ఆకాశంలో ఎగిరే పక్షిరాజుకి నదులెలా దాటాలా అనే చింత ఉండదు. ఆమెన్.